కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఏమన్నా మేల్కొల్పు వచ్చి నోటాకు వేయకుండా ఉండే విధంగా అవుతుందంటారా? అలా పక్కాగా అవుతుందండి. మేము మొన్న వెళ్ళామండి. ఈ కలిసినప్పుడు కొన్ని కుటుంబాలకు కలిసినప్పుడు ఒక ఫ్యామిలీ ఎప్పుడు నోటాకే వేస్తా అంటున్నారు. అదేంటండి అంటే మాకు ఎవరో కూడా సరైన నాయకులు కనబడట్లేదు అంటున్నారు. ఉన్న అందరిలో కూడా ఒకరు 100 తప్పులు చేయొచ్చు, ఒకరు 50 చేయొచ్చు, ఒకరు ఒక్కటే చేయొచ్చు. ఉన్న అందరిలో ఎవరు ఉత్తమమైన వాళ్ళు, ఎవరు దేశాన్ని కాపాడేది, ఎవరు రాష్ట్రాన్ని కాపాడేది ఒక్కసారి ఆలోచించి వేయండి. ఓటుని నోటాకేస్తే మీకు వృధా అయిపోద్ది. వేయకపోయడం కాబట్టి నోటాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దని చెప్పాం. వారు కూడా ఇక్కడి నుంచి మేము ఆలోచించి ఓటేస్తామండి, నోటాకైతే వేయమని చెప్పారు. ముందుగా చదువుకోని వ్యక్తులు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఎవరైతే చదువుకుని మేధావులు అనుకుంటున్నారో వాళ్ళందరూ సెలవు వచ్చిందని చెప్పి కుటుంబాలతో సహా ఏదో ఒక విహారయాత్రకు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా తప్పు. చదువుకున్న వాళ్ళకి దేశం పట్ల బాధ్యత ఉండాలి. బాధ్యత పౌరుడిగా వచ్చి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి చదువుకున్న వ్యక్తికి ఉంది. ఒక మేధావి యొక్క మౌనం సమాజం యొక్క విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ అదేదో పెద్ద విహారయాత్ర కాకుండా మన బాధ్యతగా భావించి అందరూ సమయానికి ఉదయం 7 గంటలకు వచ్చి నోటాకి వేయకుండా ఎవరన్నా మీకు నచ్చిన ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకొని వాళ్ళకి ఓటేసి ఓటు యొక్క విలువని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మన దేశం కోసం, ధర్మం కోసం, రాష్ట్రం కోసం మన ఓటు అనేది చాలా ముఖ్యమైనది. ఇది చదువుకున్న వ్యక్తులందరూ తెలుసుకొని మంచిగా ఓటు వేసి మన రాష్ట్ర భవిష్యత్తుని అలాగే దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం జనజాగరణ వేదిక తరపున. కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు దాటిన యువకులు కావచ్చు, కొత్తగా వచ్చిన ఓటర్లు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది మన ప్రథమ కర్తవ్యం అని భావించేటట్టు వాళ్ళని అవేర్నెస్ చేయడానికి జనజాగృత వేదిక. దీని ద్వారాగా ఒకటి ముఖ్యంగా ఫస్ట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వీలైనంత ఎక్కువ శాతం ఓటు వేయించే కర్తవ్యం. రెండవది నోటాకు ఓటు వేయించకుండా వాళ్ళ ప్రాంతంలో అన్న చెప్పినట్టు ఇది వరకు ఉన్న వాళ్ళలో తక్కువ తప్పులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు వేసేనట్టు మనకు ఉత్తమమైన మనిషి కావచ్చు, మన సమాజానికి, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలకు, మనమున్న ఏరియాకి ఎవరైతే మంచి చేయగలుగుతారో వాళ్ళకి ఓటు వేసేటట్టు ఒక అవేర్నెస్ తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. దీంతోపాటు దేశం కొరకు, ధర్మం కోసం పనిచేసే నాయకులను ఎంచుకోవడము జనజాగృతి వేదిక ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా జనజాగృతి వేదిక ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఉద్దేశం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. భారత పౌరులందరూ కూడా ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి నాయకుడిని ఎన్నుకుని మన భవిష్యత్తు బాగుండేటట్టుగా ఆచరణ చేసుకోవాలని చెప్పి జనజాగరణ తరపున నేను కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మాతరం మాతరం వందే మాతరం. మాతరం మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. ఏ పార్టీ చేసినా పర్వాలేదు, వేయొద్దు. మీకు నచ్చిన అభ్యర్థికి ఎవరు చేసినా పర్వాలేదు, ఎవరికి వేసినా పర్లేదు. అబ్బాయి ఓటు మట్టి కంపల్సరీ. అయ్యా
జనజాగరణ అంటే ఏంటి? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అసలు దీని ఇది? ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి జనరల్ ఎలక్షన్స్ అండి. ఈ జనరల్ ఎలక్షన్స్ అంటే మన ప్రధానిని ఎన్నుకోవడం, అలాగే ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం. అంటే ఎమ్మెల్యే, ఎంపీ ఓటు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. 100% ఓటింగ్ కోసం ఈ జనజాగరణ వేదిక అంటే అందరిని కూడా అవేర్నెస్, వాటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. ఓటు విలువ అనేది రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు సంబంధించి అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని తెలియచేయడం కోసం ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళి అవేర్నెస్ చేస్తున్నాం. అంటే మీరు ఏదైనా పార్టీ తరపున చేస్తున్నారా, స్వచ్ఛంద సేవా సంస్థల తరపున చేస్తున్నారా? ఇది మనం స్వచ్ఛందంగానే చేస్తున్నాం అండి. ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. ఇది ఎవరైతే జనజాగరణ వేదిక దీని తరపున అందరం కూడా స్వచ్ఛందంగా వస్తున్నాం. మేము ఏ పార్టీ తరపున